ఇక తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఊహించని విధంగా వర్షాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. అసలు ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి కారణాలేంటి, రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఇలాంటి అంశాలను అందించడానికి మా ప్రతినిధి అంజుమా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు అంజుమా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో ఉన్నామా అనే విధంగా ఉష్ణోగ్రతలు పైకి పోతున్నాయి. ప్రస్తుతం 32 నుంచి 35 డిగ్రీల మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎటువంటి సినాప్టిక్ ఫీచర్స్ అనేవి ఏర్పడకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది అని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే ఖమ్మంలో హైయెస్ట్గా మనకి 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత ఇటు ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండం ఈ జిల్లాలలో మనకు 32 డిగ్రీలు, భద్రాచలంలో 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అయితే ఈ ఉష్ణోగ్రతలు పైకి పోగుతుండడం వల్ల సాయంకాలం సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో సాధారణంగా మనం వర్షాకాలంలో ఉన్నాము. ఈ సమయంలో మనకు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా క్లౌడీ వెదర్ అనేది ఉండాలి. అదేవిధంగా చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు అనేవి కురుస్తూ ఉండాలి. కానీ ప్రస్తుతం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడన ప్రాంతాలు అనేవి ఏర్పడకపోవటం వల్ల కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎండలు ఒక్కసారిగా బగ్గుమన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి ఉక్కపోత వాతావరణం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో సాయంకాలం సమయంలో అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అవి కూడా ఈ ఎండల తీవ్రత వల్లే అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ ఎండల తీవ్రత ఇంతగా పెరగడానికి గల కారణం కూడా ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్ లాగా సిటీలు మారిపోతుండడమే అని కూడా అంటున్నారు. సో పట్టణాలలో మనకి పెద్ద పెద్ద అంతస్తులలో భవనాలు అనేవి నిర్మించడము, ఎక్కడికక్కడ గ్లాస్లతోటి నిర్మించడము, అదేవిధంగా అందులో వాడేటువంటి మెటీరియల్ కూడా ఇనుము వంటివి ఉండటము, గాలి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేని విధంగా అతుక్కొని మరి భవన నిర్మాణాలు అనేవి జరుగుతూ ఉండడము, వీటితో పాటుగా సిమెంట్ రోడ్లు, ఈ సిమెంట్ రోడ్ల వల్ల కూడా మనకి ఉష్ణోగ్రతల తీవ్రత అనేది పెరుగుతోంది. దీంతో పాటుగా వాహనాల నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యం, వెహికల్స్ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఎండల తీవ్రత అనేది అధికమవుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. వీటి వల్లనే మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా వాతావరణ పరిస్థితులు అనేవి అంతకంతకు మారిపోతూనే ఉన్నాయి. సాధారణంగా మనకి ప్రతి సంవత్సరం 3 నెలల పాటు ఒక కాలం, 3 నెలల పాటు ఒక కాలం ఈ విధంగా ఉంటూ వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏ కాలంలో అయినా సరే ఎండాకాలం అనేది కామన్ అయిపోయింది. కాలాల తీవ్రత అనేది కూడా పెరుగుతోంది. అంటే ఎండల తీవ్రత అనేది మనకి పెరుగుతూనే వస్తుంది. మనం చూసాము ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మనకు ఎండాకాలంలో ఏ విధంగా అయితే 35 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయో ఆ విధమైనటువంటి ఎండలను చూసాము. ఇక మార్చ్, ఏప్రిల్, మేలో కూడా అంతకంతకు ఎండల తీవ్రత అనేది పెరుగుతూనే వచ్చింది. వర్షాకాలం మొదలైన తర్వాత కూడా మనము ఇప్పటికీ సమ్మర్లోనే ఉన్నామా అనేటువంటి ఫీలింగ్ కలిగే విధంగా కూడా ఆ ఉక్కపోత వాతావరణం అనేది అయితే ఉంది. ఒక్కసారి చూడొచ్చు ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, ఎండలు ఏ విధంగా కొడుతున్నాయి అనేది కూడా. సో ఎండలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉండటము, గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఈ సమయంలో రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండటం వల్ల సాయంకాలం సమయంలో ఈ తీవ్రత, ఎండల తీవ్రత, ఈ గాలిలో తేమ ఇదంతా పెరిగిపోయి అదంతా కూడా క్యుములోనింబస్ మేఘాలుగా ఏర్పడి మనకి చిరుజల్లులతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, ఇక కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. కానీ ఎండల కారణంగానే మనకు సాయంకాలం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.